ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సప్తగిరులపై హిమ సోయగం, పొగ మంచుతో అలరిస్తున్న తిరుమలగిరులు. అభిషేక సేవలో వేణుగోపాలుని కటాక్షం, అలిపిరి గోమందిరంలో ఆధ్యాత్మిక ఉత్సవం. ఘనంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. జపాలి మహర్షికి అనుగ్రహమిచ్చిన ఆంజనేయుడు, తిరుమల క్షేత్రంలో నెలవైన జపాలి పుణ్యతీర్థం, ప్రత్యేక కథనం. ఇలా వైకుంఠం హిమ సోయగంతో ఆకట్టుకుంటోంది. మంచు తెరల్లో సప్తగిరులు కొత్త సొబగులను సంతరించుకున్నాయి. శీతాకాలం పొగమంచుతో తిరుమల క్షేత్రం అందాల ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం తిరుమలలో పొగమంచు దట్టంగా అలుముకుంది. కొండలరాయుడి దర్శనానికి తరలివచ్చిన ఆబాల గోపాలం ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో వెంకన్న సన్నిధిలో సేద తీరుతున్నారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాలునికి అభిషేకం జరిగింది. శుక్రవారం సందర్భంగా అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపన, కలశారాధన, సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ వేణుగోపాలుని సుందరమూర్తికి పాలు, పెరుగు, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు వేణుగోపాలుని అభిషేక సేవలో పాల్గొని గోమాతలను భక్తిగా పూజించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనంద. అమృత కరుణా వీక్షణాలను భక్తులపై అపారంగా కురిపించే కొండలరాయుడు దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి పాదాల చెంత తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వ మానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను, చక్రతాల్వార్లను కొలువదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్వికులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆకముక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3615 ఆలయాల నిర్మాణం, పలు ఆలయాల జీర్ణోద్ధరణ చేపట్టామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ఈవో ఆలయాల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన ఆలయాల నిర్మాణం గురించి తెలియజేస్తూ పూర్తయిన ఆలయాల్లో ప్రతి నెల అర్చకులకు 5,000 రూపాయలను అందజేయనున్నట్లు వివరించారు. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా ఆలయాలను నిర్మించటం, పాత ఆలయాలను జీర్ణోద్ధరణ చేయటం, ఇంకా ఏదైనా రిపేర్స్ అవి ఉంటే చేయటం ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. శ్రీవాణి ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 3615 ఆలయాలు కట్టడానికి, జీర్ణోద్ధరణ చేయడానికి, కొత్త ఆలయాలు కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో దాదాపుగా 1500 ఆలయాలు పూర్తయ్యాయి. ఈ ఆలయాలను 4 ఏజెన్సీస్ ద్వారా ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఎండోమెంట్ డిపార్ట్మెంటు. ఎండోమెంట్ డిపార్ట్మెంటుకు 1973 ఆలయాల నిర్మాణానికి, రెనోవేషన్కు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత సమరస్థ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ 320 ఆలయాలకు కట్టడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 307 ఆలయాలు పూర్తి అయ్యాయి. ఇంకా 13 ఆలయాలు మాత్రమే పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కొన్ని పెద్ద ఆలయాలను, తర్వాత జీర్ణోద్ధరణ కావాల్సినటువంటి ఆలయాలను, రాతి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతుంది. విలేజ్ కమిటీస్ ఫామ్ అయ్యి వాళ్ళు డైరెక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రోచ్ అయితే విలేజ్ కమిటీస్ అకౌంట్స్ కూడా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు విడుదల చేసి పర్యవేక్షణ చేస్తూ ఆలయాలను కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ 4 వ్యవస్థల ద్వారా 3615 టెంపుల్స్ వచ్చే మార్చి కల్లా కంప్లీట్ అవుతాయి. ఈ ఆలయాలు కట్టించిన తర్వాత ఆలయాల నిర్వహణకు సంబంధించి ఆలయాలు ఎలా నిర్మించారు, ఎంతమంది వస్తున్నారు అనేటువంటి సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంది ఆ ఆలయాల పరిసర ప్రాంతాల్లో అని తెలుసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ తరపున సోషల్ ఆడిట్ను ప్రారంభించింది. సోషల్ ఆడిట్ ప్రస్తుతం 3 ఏజెన్సీస్ ద్వారా, ఈ 3 చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థల ద్వారా నిర్వహించాం. ఈరోజు సమరస్థ ఫౌండేషను, ఈ చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు ఏవైతే సోషల్ ఆడిట్ చేశారో వాళ్ళు అంతా కలిసి రివ్యూ చేయడం జరిగింది. చాలా చక్కగా సోషల్ ఆడిట్ జరిగింది. సమరస్థ ఫౌండేషన్ నిర్మించినటువంటి అన్ని ఆలయాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. విలేజెస్లో చాలా కోఆపరేషన్తో ఆలయాలు కట్టించారు. భక్తిపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆలయానికి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. మంచి సోషల్ మెసేజ్ ఈ విలేజెస్కి పోయింది. విలేజెస్లో వర్గభేదాలు కూడా వదిలేసి అందరూ కలిసి ఆలయాలన్నీ నిర్మించడానికి ముందుకొచ్చి అందరూ కలిసి దర్శనం చేసుకుంటూ ఉన్నారు అనేటువంటి ఒక మంచి రిపోర్టు ఈరోజు మాకు ఈ సోషల్ ఆడిట్ ద్వారా తెలిసింది. ఇది చాలా సంతోషం. తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్ట్ నిధులతో కట్టినటువంటి ఆలయాలు, జీర్ణోద్ధరణ చేసినటువంటి ఆలయాల్లో అన్నిటికి కూడా అర్చకునికి ఆ ఆలయ నిర్వహణకు, ధూపదీత నైవేద్యాలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 517 ఆలయాలకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకా త్వరలో ఇంకొక 2-3 నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో కట్టబడినటువంటి ప్రతి ఆలయానికి కూడా ధూపదీప నైవేద్యాలకు 5,000 చొప్పున ప్రతి నెల ఈ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఆలయాలు నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ ఎస్ఎస్ఎఫ్ ఈ 320 ఆలయాలు నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్ళా వాళ్ళు కనుక ఇంకొక ప్రణాళికతో వస్తే ఇంకా కొన్ని ఆలయాలు కట్టడానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించే ప్రాంతాలలో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారని తెలియజేశారు. ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా శ్రీవాణి ట్రస్ట్ వారి నిధులతో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ కాలనీలు, అట్లాగే మత్స్యకార కాలనీలు, అంటే సుమారుగా ఎస్సీల్లో ఉన్నటువంటి గ్రామాల్లో నివసించే వారికి, అట్లాగే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 34 తెగల వారికి, సముద్ర తీర ప్రాంతంలో నివసించేటువంటి ఒక 13 తెగల వారికి గుడి లేని వారిని ఎంపిక చేసి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు తీసుకుని
మనం ఈరోజు 320 దేవాలయాలు అనుమతితో దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. 320 దేవాలయాలకు కాను ఇప్పటికీ 307 దేవాలయాలు ప్రతిష్ఠ జరిగాయి. మిగిలిన 13 దేవాలయాలు కూడా ఈ నెలలో ప్రతిష్ఠ జరుగుతాయి. ఈసారి గతంలో కూడా టీటీడీ వారి నిధులతో సమరస్త సేవా ఫౌండేషన్ 502 దేవాలయాలు నిర్మాణం చేసింది. ఈసారి ఈవో గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సర్వేని వారు చేయడం జరిగింది. అదే మనం కట్టిన దేవాలయాల్లో స్పందన ఎలా ఉంది, సమాజం ఎలా స్పందిస్తుంది, అక్కడ భక్తులు ఎలా స్పందిస్తున్నారు, ఈ కులాల వారికి ఇది ఉపయోగంగా ఉందా లేదా అనే అంశాలని పరిగణలోకి తీసుకుని వారు సోషల్ ఆడిట్ని జరిపించడం జరిగింది. దానివల్ల వచ్చినటువంటి ఒక సమాచారాన్ని ఈరోజు ఇక్కడ రివ్యూ కోసం వారు ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో మనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని, అక్కడ కడుతున్న దేవాలయానికి, ఆ గ్రామ ప్రజలకి దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎలా వాళ్ళు కోఆర్డినేట్ అవుతున్నారు అనే అంశాలని వీళ్ళు సోషల్ ఆడిట్ ద్వారా చక్కగా పరిశీలన చేయడం అనేది కూడా మా సంస్థకి చాలా మంచి విషయంగా మేము భావిస్తున్నాము. ఈ విషయంలో కట్టిన దేవాలయాలన్నింటిలో కూడా అదే కులానికి చెందిన అర్చకుడిని మనం దేవాలయంలో అర్చకుడిగా నియమించటం, దానికి ఈవో గారు చాలా పాజిటివ్గా స్పందించి వాళ్ళకి నెల 5,000 రూపాయలు భృతి ఇవ్వడానికి వారు ముందుకు రావడం అనేది జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో కూడా వారిని మేము ఒక అంశాన్ని వారి ముందు పెట్టాం. మీరు ఇస్తున్నటువంటి 5,000 రూపాయలని ఒక ప్రొసీడింగో జీవోనో రిలీజ్ చేసి పర్మనెంట్గా మీరు కట్టిన దేవాలయాన్ని మీరే నిర్వహణ చేస్తున్నట్టుగా చేయమని వారిని అడిగాము. వారు చక్కగా స్పందించి తప్పకుండా చేస్తాము అని మాట ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా బిడవలూరు గ్రామం శ్రీ వెంకటేశ్వరుని నామంతో పరవశించింది. గ్రామంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సుందరమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వైదిక పూజలతో షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు విశేషంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. ధర్మ ప్రచారంలో భాగంగా 4 వేదాల సారాంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో సహస్ర పురుష వేద స్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తిరుపతిలోని పరిపాలనా భవనంలో గురువారం అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ లోకక్షేమం కోసం ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు, ఆరోగ్యం, అభ్యుదయం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పారాయణం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం టీటీడీ పరిపాలనా భవన మైదానంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం అంటూ పవనసుతుడిని భక్తకోటి మనసారా స్మరిస్తుంది. ఆ స్వామివారు తన అవతార విశేషానికి ముందే జపాలి మహర్షికి అభయమొసిగిన పుణ్యప్రదేశం తిరుమలలోని జపాలి తీర్థం. జపిస్తే చాలు సర్వ శుభాలను మెండుగా అనుగ్రహించే మంగళకరుడు జపాలి శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువైన జపాలి తీర్థ విశేషాలు మీకోసం. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారు స్నానమాచరించిన పవిత్ర తీర్థం, హరిభక్తుడు ధ్రువుడు ధ్రువతారగా ఆవిష్కృతమైన పుణ్య ప్రాంతం, హథీరాం బావాజీ శ్రీనివాసుడి కృపకు పాత్రుడైన దివ్య ప్రదేశం, శనీశ్వరుడి అనుగ్రహం శాపగ్రస్తులు బ్రాహ్మణత్వం పొందిన సిద్ధిధామం, జపాలి మహర్షి తపస్సుకు ప్రసన్నుడై రుద్రాంశ సంభూతుడు ఆవిష్కరించిన తీర్థరాజం, అదే తిరుమలగిరిలోని జపాలి తీర్థం.
అడుగడుగు దండాలవాడి దివ్యలీలా వైభవంతో అలరారే తిరుమల క్షేత్రంలో రామభక్తుడు త్రేతాయుగానికి ముందే తన ఆగమనాన్ని లోకానికి చాటిన మహిమాన్విత ప్రాంతమే జపాలి తీర్థం. ఆకాశగంగ వద్ద అంజనాదేవి తన తపోశక్తితో ఆంజనేయుడి అవతారమునకు సంకల్పించిన పుణ్య ప్రదేశమే ఈ తీర్థం. 33 కోట్ల దేవతల ప్రార్థన మేరకు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రామావతారం దాల్చే సమయంలో తనలోని దివ్య శక్తినంతటినీ ఒక రూపంగా మలచి పరమేశ్వరుడు ఈ భూమిపై శ్రీరాముడికి సహాయార్థిగా తరలివచ్చిన 11వ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడి మంగళ స్వరూపం. ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాపాలి అనే మహర్షి ఘోర తపస్సు చేసి త్రేతాయుగంలో ఆంజనేయుడి అవతార ఉద్భవానికి ముందే ఈ వెంకటాచల పర్వత శ్రేణుల్లో స్వామివారి ప్రత్యక్ష సాక్షాత్కారం పొందినట్లు పురాణం. జాపాలి మహర్షి జప తపాలకు సంతసించి స్వామివారు అనుగ్రహించడంతో ఈ తీర్థం జపాలి తీర్థంగా వినుతికెక్కింది. అలాగే సప్తగిరిలోని అనేక తీర్థాలు వచ్చి ఈ తీర్థంలో జల నిక్షిప్తం అవ్వడంతో జపాలిగా పేరు వచ్చినట్లు ఐతిహ్యం. ఇక రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు తిరుగు పయనమయ్యే క్రమంలో ఇక్కడ స్నానమాచరించారట. అందుకు గుర్తుగానే మనకు జపాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు భాగంలో రామగుండం, వెనుక వైపున సీతమ్మ గుండం దర్శనమిస్తాయి. మరో కథనం ప్రకారం రామాయణ గ్రంథంలోని అయోధ్యకాండలో జాపాలి అనే ఋషి తన వాక్కు దోషాన్ని పరిహరించుకోవడానికి ఈ రామగుండంలో స్నానం చేసి స్వామివారి శరణు పొందడంతో ఈ ప్రాంతం జపాలి తీర్థంగా వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీతమ్మ గుండం పైభాగంలో ఉన్న ధృవధార చెంతనే మహావిష్ణువు ప్రసన్నం కోసం ధ్రువుడు తపస్సు చేసి వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందుతున్నాడు. నేటికి జపాలి ఆంజనేయుడి నిత్య పూజలకు ఈ ధృవధారలోని తీర్థాన్ని వినియోగిస్తూ ఉన్నారు. పంచ మహాపాతకాలు నశించి రాక్షస జన్మ ఎత్తిన వారికి తిరిగి బ్రాహ్మణత్వం సిద్ధించడంతో పాటు జన్మశని బాధ నుంచి విముక్తి కలగడానికి జపాలి తీర్థంలో స్నానం చేయాలని స్కాంద పురాణంలోని శ్రీ వెంకటాచల మహాత్మ్యం స్పష్టం చేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడితో పాచికలాడిన భక్త శిఖామణి హతీరాం బావాజీ ఈ తీర్థ పరిసర ప్రాంతాల్లోనే శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులైనట్లు చెబుతారు. అందుకే నేటికి జపాలి ఆంజనేయుడికి నిత్య పూజాధికాలు హతీరాం బావాజీ మఠం ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇక చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో అలరారుతున్న జపాలీలో ఆంజనేయ స్వామివారు సింధూర వర్ణ శోభితంగా నెలవై భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నారు. స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి మంగళవారం రామభక్తుడికి జరిగే అభిషేక సేవ వీక్షణం పూర్వజన్మ సుకృతం. ఏటా హనుమత్ జయంతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆలయానికి ముందు భాగంలో మామిడి చెట్టులో దర్శనమిచ్చే విఘ్నాధిపతికి, అలాగే రామగుండం సమీపంలోని శివలింగానికి, నాగదేవతలకు భక్తులు అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా జపాలి తీర్థంలో పుణ్యస్నానం చేసిన భక్తులు ఆ తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణ చేసి అక్కడే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించి ఆంజనేయుడి దీవెనలు అందుకుంటే జీవితంలో ఎంత కష్టమైనా ఇట్టే తొలగిపోతుందని విశ్వసిస్తారు. నా పేరు లోకనాథం, నేను తిరుపతి వాస్తవుడిని. జపాలి చాలా విశేషమైందని మా పెద్దలు చెప్పగా విన్నాను. నేను చాలా రోజుల నుంచి జపాలి తీర్థానికి వచ్చి దర్శనం చేసుకుంటాను. స్వామిని సేవిస్తే ఖచ్చితంగా మనం కనుక్కున్న కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్పడంతో నేను వచ్చి ప్రతి వారం వస్తాను. మంగళవారం వస్తాను.
వచ్చి దర్శనం చేసుకుంటూ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నాను. హనుమ జయంతి రోజు మాత్రము ఇక్కడ చాలా బాగా ఆనందంగా ఉంటుంది. విశేషంగా అన్నదానము అన్ని చేసి మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కోనేరు కూడా ఇప్పుడు కొత్తగా దాన్ని పురాతన నిర్మిస్తున్నారు. ఇంకా దాన్ని ఇంకా పెద్దది కాసి ఇక్కడే అందరూ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుందని. స్మరణతోనే భక్తుల ఈతి బాధల్ని హరించే జపాలి ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ వాసుల ఇలవేల్పు కొంగు బంగారు తల్లి బురుజుపేటలో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారి సన్నిధిలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మార్గశిర మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కనక మహాలక్ష్మి దేవికి తెల్లవారుజామునే అభిషేక సేవ జరిగింది. పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార వంటి పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి మంగళాభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బిందె సేవ కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారిని ఇలవేల్పుగా ఆరాధించే పద్మశాలీయుల ప్రాంతానికి 108 కలశాలపై స్వామివార్లను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి తీసుకువెళ్లడమే బిందె సేవ. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధగా బిందెలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకువెళ్లి బిందె సేవ నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 56,049 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,748 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.